నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, నవంబర్ 9న ముగుస్తుందని చెప్పింది ఈసీ. ప్రిపరేటరీ యాక్టివిటీస్ చిన్నవి ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకున్నాం. మెయిన్గా ఇవి రెండే: వేకెన్సీస్ని గెజెట్ చేయటం, ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అనేది 2 ముఖ్యమైన కార్యక్రమాలు. కాబట్టి వాటిని పూర్తి చేసుకున్న పిదప ఇప్పుడు ఈ వేకెన్సీస్కి టైం షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఈ టైం షెడ్యూలు 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి, 31377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12733 గాను, అలాగే వార్డులు 1,12,288 గాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. ప్రిపరేటరీ యాక్టివిటీస్ చిన్నవి ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకున్నాం. మెయిన్గా ఇవి రెండే: వేకెన్సీస్ని గెజెట్ చేయటం, ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అనేది 2 ముఖ్యమైన కార్యక్రమాలు. కాబట్టి వాటిని పూర్తి చేసుకున్న పిదప ఇప్పుడు ఈ వేకెన్సీస్కి టైం షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని లైవ్లో అందించడానికి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ని రిలీజ్ చేసింది ఈసీ. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? క్రితం మీడియా సమావేశంలో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం అయితే సెప్టెంబర్ 10 లోపు మరి ఓటర్ల జాబితా ప్రకటించాము. సో 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని కూడా తెలిపింది. ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మరి ఎన్నికల కమిషన్ సేకరించినట్టు కూడా చెప్పింది. అదే క్రమంలో 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక 3 విడతల్లో మాత్రం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాసేపటి క్రితం మీడియా సమావేశంలో ప్రకటించింది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువరిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో నవంబర్ 9న ఈ యొక్క ఎన్నికల ఏదైతే లోకల్ బాడీకి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తవుతుందని కూడా మరి చెప్పడం జరిగింది. సో ఈ రోజు నుంచి అంటే షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని కూడా ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,749 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని కూడా మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి మరి చెప్పడం జరిగింది. సో 565 జెడ్పీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే క్రమంలో 3 విడతల్లో ఇక అక్టోబర్ 31 కావచ్చు, నవంబర్ 4, నవంబర్ 8 తేదీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. ఇక ఫలితాల విషయానికి వస్తే మాత్రం ఇక 2 దఫాల్లో
అంటే 2 దశల్లో ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తూ ఇక నవంబర్ 11న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఇక పంచాయతీకి సంబంధించి వార్డులు కావచ్చు, అలాగే సర్పంచ్లకు సంబంధించిన మరి పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువరిస్తామని చెప్పడం కావచ్చు. సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీకి సంబంధించిన ఎన్నికల విషయంలో గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒకవైపు అసెంబ్లీలో చేసి చట్టాలు చేసి సో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశంలో ఒకవైపు మరి రాష్ట్రపతికి ఆ బిల్లును పంపించడం కావచ్చు, అదే క్రమంలో అక్కడి నుంచి ఆమోదం కూడా రాలేదు. అయినప్పటికీ కూడా రాష్ట్ర కేబినెట్ మరొకసారి కూడా తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ రూపంలో పంపడం జరిగింది. ఇక గవర్నర్ దగ్గర నుంచి కూడా ఈ యొక్క 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో కూడా మరొక క్లారిటీ రావట్లేదు, ఆర్డినెన్స్ ఆమోదించబడలేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 9 జీవో విడుదల చేస్తూ ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్తూ కూడా మరి చెప్పిన 2 రోజుల తర్వాత మాత్రం ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి మరి మీడియా సమావేశం చెప్పడం కావచ్చు, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం కావచ్చు, సో అక్టోబర్ 9న మరి నోటిఫికేషన్ కూడా వెలువరిస్తామని చెప్పడం కావచ్చు, మరొక వైపు కోర్టు కూడా మరొక 10 రోజులు ఆగండి అని చెప్పి చెప్పడం కావచ్చు. సో ఈ జీవో ఎలా ఇస్తారు, ఈ 42% రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు అని చెప్పి ఆ జీవో కొట్టేయడం కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పార్టీ పరంగానైనా ఖచ్చితంగా మరి ఈ యొక్క బీసీలకు 42% టికెట్లు ఇచ్చి మరి ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో మరి తాజాగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మరి యొక్క ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం కావచ్చు, అలాగే మరి ఎంపీటీసీ 2 దశల్లో అలాగే 3 దశల్లో సర్పంచ్ వార్డులకు సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తామని కూడా షెడ్యూల్ విడుదల చేయడం కావచ్చు. అదే క్రమంలో ఈ క్షణం నుంచి ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజు నుంచి నవంబర్ 11 వరకు కూడా ఈ యొక్క ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. సో 4 రోజుల గ్యాప్తో మరి యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా 5 దఫాల్లో ఎన్నికలు నిర్వహించడానికి మరి ఇక షెడ్యూల్ విడుదల చేసింది. సో మొత్తానికి ఇక ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లకు సంబంధించిన అంశంలో మరి అక్టోబర్ 23 నుంచి 27 వరకు అంటే 4 రోజుల గ్యాప్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక మరి అక్టోబర్ 31 అంటే అక్టోబర్ 27న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు క్లోజ్ అయితే అదే క్రమంలో మరొక 4 రోజుల తర్వాత అంటే అక్టోబర్ 31న మరి ఒక దఫాలో సర్పంచ్ వార్డులకు సంబంధించిన ఎన్నికలు, అలాగే 2వ దఫాకు సంబంధించి నవంబర్ 4వ తేదీన మరి 2వ దశ ఈ సర్పంచ్ వార్డుల ఎన్నికలు, ఇక ఫైనల్గా నవంబర్ 8వ తేదీ మరి 3వ విడత ఈ సర్పంచ్ వార్డు సంబంధించిన ఎన్నికలు నిర్వహించేందుకు కూడా మరి ఈ యొక్క ఎన్నికల సంఘం అయితే మొత్తానికి ఈ తేదీలు కూడా ఖరారు చేసింది. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక అంశమైతే 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మరొకసారి మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం కావచ్చు, దీనికి సంబంధించిన మరి నామినేషన్ ప్రక్రియ కావచ్చు, తర్వాత మొత్తం ఈ ఎన్నికల కోడ్ కూడా ఈ క్షణం నుంచే మరి వర్తిస్తుందని చెప్పడం కావచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించడానికి మరి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో 42% బీసీల రిజర్వేషన్ల అంశంలో మరి అమలు చేసి తీరుతామని చెప్తున్న కాంగ్రెస్ ఇప్పుడు కేవలం పార్టీ పరంగా మాత్రమే ఇస్తుందా అనే చర్చ కూడా కొనసాగుతోంది. సో దీనిపై మరి ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరి కేవలం 42% రిజర్వేషన్లు ఇప్పుడు పొలిటికల్గా ఏదైతే ఎన్నికలకు సంబంధించి మాత్రమే అమలు చేస్తారా, ఇక మిగతా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వీటన్నిటి విషయంలో మరి ఏం ప్రకటిస్తారు? సో 9 జీవోను కోర్టు కొట్టేసిన క్రమంలో మరి 9th షెడ్యూల్లో చేర్చాల్సిన అంశంపై కూడా మరి బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ సహకరించడం లేదు. అయితే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప మరి ఈ 42% బీసీలకు ఇచ్చే అంశంలో ఒక క్లారిటీ రాదని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేయడం కావచ్చు, అదే క్రమంలో ఇక ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ విడుదల చేయడం కావచ్చు. సో మొత్తానికి మరి ప్రభుత్వం మరొకసారి 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో ఏం చెప్తున్నారని చెప్పి మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో మరి కోర్టు కూడా మరి అక్టోబర్ 8వ తేదీన కూడా మరి దీనిపైన తుది తీర్పు వెలువరిస్తున్న నేపథ్యంలో కోర్టు తీర్పు వెలువరించే లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని కూడా ఎట్లా చూస్తారనేది మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, నవంబర్ 9న ముగిస్తామని చెప్పింది ఈసీ. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్వర్